బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖ నటి హేమ ఎమోషనల్ అయ్యారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని హేమ తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటకు వచ్చానని హేమ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై నిరాధార ఆరోపణలు చేశాయని హేమ ఆరోపించారు. ఆల్రెడీ గ్రూపుల్లో నేను షేర్ చేశాను సార్. నవంబర్ 3కి ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర గ్రూపుల్లో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చాను. నవంబర్ 3కి వచ్చింది సార్. జడ్జిమెంట్ కాబట్టి నవంబర్ 3కి వచ్చింది. జడ్జి గారు తీర్పిచ్చింది సార్. ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. తీసుకోలేదు కనుక నిర్దోషిగా వదిలేశారు సార్. వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్ట్లు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేపించండి. నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్. అందరు సార్ మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్ లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసి ఇచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది. కష్టంలో ఉన్న ఆర్టిస్టుల్ని, పూర్ పీపుల్ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమీడియట్ గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమీడియట్ గా జరిగిపోయింది, 1 వీక్ లో జరిగిపోయింది.